శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండాలని డీజీపీకి ఆదేశాలు. కేటీఆర్ ఎన్నికల అఫిడవిట్లపై హైకోర్టులో పిటిషన్లు 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేటీఆర్ కు హైకోర్టు ఆదేశం. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదు. 32 గుంటల స్థలం కబ్జా చేశారని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు. అధికారంలోకి రాగానే నిరుద్యోగులను పట్టించుకోవడం లేదన్న హరీష్. ధరణి పోర్టల్ పై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు. గత సర్కార్ తీసుకొచ్చిన పోర్టల్ను ప్రక్షాళన చేస్తామని వెల్లడి. కాంగ్రెస్ సర్కార్ విశ్వసనీయతను కోల్పోయింది. ఎంపీ ఫలితాలే దానికి నిదర్శనమన్న తరుణ్ చుగ్. కాంగ్రెస్ హామీలు అమలు చేయడం లేదు. ఏ స్కామ్ జరిగినా విచారణ జరుపుతామన్న మహేశ్వర్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోవద్దు, మళ్లీ అధికారంలోకి వస్తామన్న జగన్. తెలంగాణలో పర్యాటక ఆతిథ్య రంగాల్లో పెట్టుబడులు పెట్టండి. వెడ్డింగ్ ప్లానర్ల సమ్మేళనంలో మంత్రి జూపల్లి. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే దమ్ముందా? ఫోన్ ట్యాపింగ్ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్న రఘునందన్. తెలుగు పుస్తకాల్లో తప్పిదాలపై రేవంత్ రెడ్డి సీరియస్. 2 అధికారులపై వేటు వేసిన సర్కార్. తెలంగాణ ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగుల సంఘం లేఖ. పెండింగ్ డిఏలు ఐఆర్ 40% ఇవ్వాలని డిమాండ్. ధర్మవరానికి టెక్స్టైల్ పార్క్ మెగా క్లస్టర్ మంజూరు చేయండి. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ను కోరిన సత్యకుమార్ యాదవ్. అమిత్ షా క్లాసు తీసుకుంటున్న వీడియోపై క్లారిటీ. కేంద్ర మంత్రి దిశానిర్దేశం చేశారన్న తమిళిసై. ఆంధ్రప్రదేశ్ మంత్రులకు శాఖల కేటాయింపు. పవన్ కు పంచాయతీరాజ్, అనితకు హోం, లోకేష్ కు ఐటీ. కేబినెట్ కూర్పు 100కు 100% బాగుంది. యువతకు ప్రాధాన్యం కల్పిస్తేనే లాభమన్న యనమల. ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు. చంద్రబాబు, లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపిన పల్లా. తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త ఈవో నియామకం. శ్యామలరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ సర్కార్. వైసీపీ ఆక్రమించిన భూములన్నీ ప్రభుత్వానికి స్వాధీనం చేస్తాం. భూ ఆక్రమణలో పెద్దవారున్నా వదిలే ప్రసక్తే లేదన్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి. కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పకు హైకోర్టులో ఊరట. తదుపరి విచారణ జరిగే వరకు అరెస్టు చేయవద్దన్న హైకోర్టు. మావోయిస్టుల స్నీపర్ జాకెట్ సెట్ స్వాధీనం. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో లభ్యం. బెంగళూరు జైలు నుంచి సినీ నటి హేమ విడుదల. హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు. ఫ్రాన్స్, బ్రిటన్, ఉక్రెయిన్ దేశాధినేతలతో ప్రధాని మోడీ భేటీ. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించిన భారత ప్రధాని. అవన్నీ తప్పుడు కథనాలే. ఫోన్ నెంబర్లకు ఛార్జీలపై ట్రాయ్ క్లారిటీ.